అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. దైవం విషయంలోనూ, దైవం పంపించిన ధర్మం విషయంలోనూ, దైవంచే పంపబడిన మహనీయుల విషయంలోనూ అనేక అపోహలు నెలకొని ఉన్న కారణంగా జనులు ఆవేశాలకు, విద్వేషాలకు లోనయ్యి దైవానికి, దైవ ధర్మానికి, దైవ ప్రసన్నతకి దూరమైపోతున్నారు. కాబట్టి సత్యాసత్యాలను తెలుసుకోవాలి, దైవ ప్రసన్నతకు నోచుకోవాలి అనే సదుద్దేశంతో నేను కొన్ని విషయాలను మేము ముందుంచదలుచుకున్నానండి. అవేంటంటే, ఆది నుంచి కూడా దైవం తన ధర్మాన్ని, తన ఆజ్ఞలను అనేక మంది మహర్షుల ద్వారా, మహనీయుల ద్వారా, గురువుల ద్వారా, ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారండి. ఆది నుంచి అంతం వరకు కూడా ఆయన ధర్మం వస్తూనే ఉంది. కాబట్టి దీనిని సనాతన ధర్మం అన్నారండి. అంటే ఆది నుంచి ఉన్న ధర్మం, చివరి వరకు ఉండే ధర్మం. ఈ ధర్మాన్ని తెలుసుకుని దానిని పాటించి తన ప్రసన్నతని మనుషులు పొందాలి అనే ఉద్దేశంతో ఆయన అనేక మంది మహనీయుల ద్వారా, అనేక మంది గురువుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా అన్ని ప్రాంతాల వారికి, అన్ని కాలాల వారికి కూడా ఈ ధర్మం అందే ఏర్పాటు చేశారండి. ఇది అందరికీ తెలియాలి కాబట్టి అందరి భాషల్లోనూ కూడా అందించబడింది. భాష వేరైనా ధర్మం ఒకటే. మతాలన్నిటికీ ప్రాతిపదిక ఈ ధర్మమేనండి. కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను, ఏ మత గ్రంథంలో ఉన్నదైనా దేవుడు పంపించిన ధర్మమే. ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి. దానితో పాటు అధర్మం కూడా ప్రజల మధ్య ప్రచారం అయ్యింది. కానీ శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా, ఈ మహనీయులను అర్థం చేసుకోవడం ద్వారా ధర్మం ముసుగులో ఉన్న అధర్మాన్ని మనం గుర్తించగలుగుతాము. కేవలం ధర్మాన్నే తెలుసుకోగలుగుతాము, పాటించగలుగుతాము. కానీ ఈ సత్యాన్ని గుర్తించని వారు మత విద్వేషాలతో మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడు, ఇక ఇతర మతాలు కానీ, ఇతర మతాల దేవుళ్ళు కానీ అసలు దేవుళ్ళే కాదు అనే భావానికి లోనయ్యి సోదర భావాన్ని మరిచి విద్వేషాలతో రగిలిపోతున్నారండి. అందుకే నేను ధర్మాన్ని తెలియచేసే ప్రయత్నంలో ప్రతి గ్రంథం నుంచి కూడా, అంటే మనకి అందుబాటులో ఉన్న హైందవ వాంగ్మయం నుంచి, అలాగే బైబిల్ నుంచి, ఖురాన్ నుంచి కూడా ఆ ధర్మం ఏంటో తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. దీనిని ధర్మకోణంతో చూడడం మాని మత కోణంతో చూస్తున్న వారు ఈమె మన మతానికి సపోర్టింగ్గా చెప్తుందా, యాంటీగా చెప్తుందా అనే కోణంలోనే చూస్తున్నారు. కాబట్టి వారు వీడియోలో ఉన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారండి. ముఖ్యంగా ఆ ధర్మాన్ని తీసుకొచ్చిన కృష్ణుని విషయంలోనూ, క్రీస్తు విషయంలోనూ కూడా ఎన్నో అపోహలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా క్రైస్తవులు అనుకుంటున్నారు, కృష్ణుడు ఎంతమాత్రం మహనీయుడు కాదు అని అతనిలో లోపాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారండి. అలాగే కొందరు హిందువులు అనుకుంటున్నారు, క్రీస్తు ఎంతమాత్రం మహనీయుడు కాదు అని ఆయనలో లోపాలు వెతికే ప్రయత్నం వారు చేస్తున్నారండి. ఇద్దరు గమనించవలసింది ఏంటంటే, కృష్ణుడైనా క్రీస్తైనా ఆ సర్వసృష్టికర్త అయిన పరమేశ్వరుడు పంపగా వచ్చినవారు. కాబట్టే వారి ద్వారా దైవం తన ధర్మాన్ని తెలియజేసినప్పుడు నేనే మీకు
ఆరాధనీయుడిని, నన్నే మీరు ఉపాసించాలి, పూజించాలి, నేనే ఈ సమస్తాన్ని సృష్టించిన వాడను, ఈ సమస్తము నా వలనే నడుచుచున్నది, మీరు కేవలం నన్నే ఉపాసించినప్పుడు మీ అజ్ఞానాన్ని దూరం చేసి మీకు మోక్షాన్ని ఇవ్వగలవాడను నేనే అని చెప్పిన మాటలు కృష్ణుడు చెప్పాడు అనుకుంటున్నారు. ఆ కారణంగా దేవుడు పుట్టడు, కనిపించడు, మరణించడు అని ఎన్ని వాక్యాల ద్వారా తెలియజేసినప్పటికీ మరి కృష్ణుడు కనిపించాడు కదా, విశ్వరూపం చూపించాడు కదా, ధర్మం నశించినప్పుడల్లా నేను అవతరిస్తాను అని చెప్పాడు కదా, ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయే అని గందరగోళపడుతున్నారండి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, భగవద్గీత ప్రకారము కృష్ణుడు వేరు. ఏ కృష్ణుడండి? భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాలు ఉన్నాయి కదండి. యదా యదా హి ధర్మస్య, ఈ ధర్మం నశించినప్పుడల్లా నేను ధర్మాన్ని తీసుకుని అవతరిస్తాను అన్న మాటలు అవతరించిన కృష్ణుడు వండి. మరి నన్ను ఆరాధించండి, నేను మీకు మోక్షాన్ని ఇస్తాను అన్న మాటలు అక్షర పరబ్రహ్మ వండి. అంటే సృష్టికర్త అయిన పరమేశ్వరుడివి. ఆయన ధర్మాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఒక్కొక్కసారి డైరెక్ట్ స్పీచ్లోను, ఇంకొకసారి ఇండైరెక్ట్ స్పీచ్లోను ఉండడం వల్ల ఆ మాటలు చెప్పింది కృష్ణుడే, ఈ మాటలు చెప్పింది కృష్ణుడే అనుకుంటున్నారు. కానీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటూ నన్ను మాత్రమే శరణు వేడండి, తక్కిన ధర్మాలన్నీ విడిచిపెట్టండి, నేను మీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పిన అక్షర పరబ్రహ్మ వేరు. యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనం అని, అలాగే ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడు అని చెప్పిన ఈ మాటలు అవతరించిన కృష్ణుడు వండి. కృష్ణుడు అవతరిస్తాడు, ఇబ్బంది ఏముందండి? భగవంతుడు అవతరించుడు, ఆయన అవ్యక్తుడు. కానీ కృష్ణుడు వ్యక్తమయ్యాడు. ఎందుకు? మనకి ధర్మాన్ని తెలియచేయడం కోసం. ఇవి రెండు పాత్రలు అని గుర్తించని వారు ఆయనే అలా చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఆయనే ఇలా చెప్తున్నారు అనుకోవడం వలన సందిగ్ధంలో పడుతున్నారండి. అందుకే నేను క్లారిటీ ఇవ్వదలిచాను. ఆల్రెడీ చాలా వీడియోలలో కృష్ణుడు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయనతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో, అలాగే ఆ కృష్ణుడిని పంపించిన దేవుడు ఎవరో, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయో, ఆయనతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో ఇప్పటికి అనేక వీడియోల ద్వారా నేను చాలా విపులంగా చెప్పడం జరిగిందండి. వీలైతే డిస్క్రిప్షన్ చూడండి, అందులో మళ్ళీ ఆ వీడియోలు లింక్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి పంపినవాడు, పంపబడినవాడు ఇద్దరూ ఒకటే అనుకోవడం వల్ల ఏర్పడిన ఈ సందిగ్ధత ఇద్దరూ వేరు వేరు అని గుర్తించడం ద్వారా తీరిపోతుందండి. అలాగే క్రైస్తవ సోదరులు కూడా నేను తప్ప వేరొక దైవం మీకు ఉండకూడదు అని చెప్పిన యెహోవా, మీకును నాకును తండ్రి ఒక్కడే, ఆయన పరమందున్నాడు అని చెప్పిన క్రీస్తు, ఇద్దరూ ఒకటే అనుకుంటున్నారండి. అప్పుడు ఆయన అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా వచ్చాడు అని అనుకోవడం వలన వాక్యాలలో విషయాన్ని, సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. నేను చెప్పేది ఏమిటంటే, పంపినవాడు యెహోవా, పంపబడిన వారు క్రీస్తు. క్రీస్తు వంటి మహనీయులందరినూ ఆయన పంపించారండి. ఎందుకు? అనేక ప్రాంతాల వారికి, అనేక కాలాలలో ఉన్నవారికి, అనేక భాషలు మాట్లాడేవారికి తన ధర్మం తెలియాలి కదా. అందుకు ఆయన అనేక మంది మహనీయులను పంపించారు. అందులో ఒకరు క్రీస్తు. క్రీస్తు వ్యక్తమయ్యారు, కనిపించారు.
మరణించారు. కానీ పరమతండ్రి మాత్రం అవ్యక్తుడు, ఆయన పుట్టుగానే బలహీనత లేదు, ఆయన కనిపించడు. ఈ లక్షణాలను బట్టి పుట్టినవాడు, కనిపించినవాడు, మరణించినవాడు దేవుడు అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే దేవుణ్ణి మనం మన చర్మచక్షువులతో చూడలేము. ఇంకా ఆయన పుట్టుక చావు అనే బలహీనతలు లేవు అని ప్రతి శాస్త్రము కూడా నొక్కి వక్కాణించిందండి. మీకోసం నేను మరికొన్ని వాక్యాలను మరొకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. శ్వేతాశ్వతరోపనిషత్ 4వ అధ్యాయం 5వ మంత్రం చెప్తుంది, అజం ఏకం అని. అంటే పుట్టనివాడు ఒకే ఒక్కడు. ఇదే విషయం మనం యజుర్వేదం 40వ అధ్యాయం 8వ మంత్రంలో చూసామండి. సపర్యగాచ్చు క్రమకాయం అవ్రణం అస్నావిరం అని. అంటే సర్వవ్యాపకుడైన ఆ దేవుడు సర్వశక్తిమంతుడు, నాడీ బంధనాలు లేనివాడు, అంటే శరీరధారణ చేయనివాడు. శరీరధారణ చేయనివాడు అని మనం ఎన్నో వేదమంత్రాల నుంచి తెలుసుకున్నామండి. ఆయన పుట్టుక లేనివాడు, అవ్యక్తుడు, ఆయనకి నాశనం అంటూ లేదు, అంటే అవినాశి అని. ఎప్పుడు శరీరధారణ చేయనివాడు, ఇంత ఉంటాడు అంత ఉంటాడు అని పరిమాణం నిర్దేశింపలేము మనము ఆయనకి. అని ఎప్పుడూ వికృతి నొందడు, నష్టము గాడు అని యజుర్వేదం నతస్య ప్రతిమాస్తి మంత్రంలో చూసామండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంత్రాల ద్వారా దేవుడి యొక్క లక్షణాలు మనం గుర్తించాలి. అవేంటంటే ఆయన ఎప్పుడూ కూడా శరీరధారణ చెయ్యడు. అటువంటప్పుడు శరీరధారణ చేసిన కృష్ణుడు దేవుడు ఎలా అవుతాడండి? ఈ విషయం గమనించినప్పుడు భగవద్గీతలో కృష్ణుడి గురించే దేవుడిని చెప్పడం జరిగింది అని భావిస్తున్న వారు నిజాన్ని గ్రహించగలుగుతారండి. విశ్వరూపం చూపించిన వాడు పంపబడిన కృష్ణుడు. నా రూపాన్ని మీరు కనీసం ఊహలో కూడా చూడలేరు, ఊహించలేరు, మనసుతో సైతం ఊహించలేరు అని చెప్పిన పరమేశ్వరుడు వేరండి. ఆయన ఈయన ఒకటి కాదు. ఈ తేడాన్ని మీరు గమనించినప్పుడు విషయం సుస్పష్టమవుతుంది మీకు. అలాగే కొన్ని వాక్యాలు చూద్దామండి. కాబట్టి ఇక్కడ భగవద్గీత 7వ అధ్యాయం 24వ శ్లోకం మనం ఎప్పుడూ చెప్తూనే ఉన్నాము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మమ బుద్ధయ పరంభావం అజానంతో మమావ్యయమనుత్తము. అంటే సర్వోత్తమమైనట్టు విలక్షణమైనట్టు నా స్వరూపమును తెలియని అవివేకులు నేత్రాది ఇంద్రియములకు గోచరము కాని నన్ను పాంచభౌతిక దేహమును ధరించిన వానినిగా తలంచుచున్నారు. అంటే నేను విలక్షణమైన వాడని, సర్వోత్తమమైన వాడను, నేను శరీరధారణ చేయను. ఈ మాటలు ఎవరివండి? అవి కృష్ణుడివి కావు. ఎందుకని? నేను ఎప్పుడూ శరీరధారణ చేయను అని కృష్ణుడు ఎలా చెప్పగలడు? ఆయన శరీరధారణ చేశాడు కదా. ఆయన పుట్టాడు, కనిపించాడు, బాణం దెబ్బకి మరణించాడు. అటువంటప్పుడు ఈ చావు పుట్టుకలనే బలహీనతలు లేనివాడు, కనీసం మన మనసుతో సైతం ఊహించలేని రూపం గలవాడు అయిన దేవుడు కృష్ణుడు ఎలా అవుతాడండి కదా. కాబట్టి కనిపించని పరమేశ్వరుడు, కనిపించిన కృష్ణుడు, వీరిద్దరి మధ్య ఉన్న తేడాను మనం గమనించాలండి. ఇద్దరూ ఒకటే అనుకోవడం వల్ల అయోమయానికి గురవుతున్నారు. కానీ కాదండి, భగవద్గీతలో అటు కృష్ణుడి మాటలు ఉన్నాయి. ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడల్లా నేను ఆ ధర్మాన్ని తీసుకుని అవతరిస్తాను, నీకును నాకును అనేక జన్మలు గడిచినవి, ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడు, ఇలాంటి మాటలు కృష్ణుడు అండి.
అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం అంటే జీవితాంతము ఇంకా జీవితం ముగిసిపోయే సమయంలో కూడా నన్ను స్మరిస్తూ ప్రాణం వదలమని, నాయందే శ్రద్ధ నిష్ఠ భక్తి చిత్తము ఉంచితే మీ యోగక్షేమాలు నేను కాపాడుతాను అని నన్ను మాత్రమే శరణుజొచ్చండి, నేను తప్ప ఇతరులను ఆరాధించవద్దు, అది మహాపాపము అని చెప్పిన పరమేశ్వరుడు వేరండి. ముండకోపనిషత్ 3వ అధ్యాయం 1వ సూక్తం 8వ మంత్రం, నా చక్షుషా గృహ్యతే నాభివాచ జ్ఞాన ప్రసాదేన పశ్యతే. ఆ దైవాన్ని కంటితో కానీ వాకుతో కానీ గ్రహింపలేము, కానీ జ్ఞానంతో ఆయనను చూడగలము. కేనోపనిషత్ 1వ అధ్యాయం 6వ మంత్రం చెప్తుంది, యచ్చక్షుషా నా పశ్యతి ఏన చక్షుషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదిదముపాసతే. ఏది నేత్రంతో చూడబడదో, దేని మూలమున కన్నులు ఉపయోగించి జీవుడు చూచుచున్నాడో అది ఏ బ్రహ్మం అని తెలుసుకొనుము. బ్రహ్మము అంటే సృష్టికర్త అండి. కాబట్టి దేనిని మనం చూడలేమో, కానీ దేని కారణంగా మనం చూస్తున్నామో అది ఏ బ్రహ్మం అని తెలుసుకో అని కేనోపనిషత్తు చాలా స్పష్టంగా తెలియచేసిందండి. ఇదే విషయం బైబిల్ యోబు 37వ అధ్యాయం 23వ వచనం, సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. ఇంత స్పష్టంగా బైబిల్ దేవుడు మనకు కనిపించడు అని చెప్పినప్పుడు కనిపించిన క్రీస్తుని దేవుడు అనడం బైబిల్ విరుద్ధం అవుతుందండి. ఖురాన్ 6వ అధ్యాయం 103వ వచనం చెప్పింది, చూపులు ఆయనను అందుకోజాలవు అని. బైబిల్ సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం చూస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఖురాన్ 112వ సూర 3వ వచనం, ఆయనకు అంటే దైవమునకు సంతానము ఎవ్వరూ లేరు, ఆయన ఎవ్వరి సంతానము కాదు. కాబట్టి ఏ శాస్త్రమైనా దేవుడికి పుట్టుక లేదు, దేవుడు కనిపించడు అన్న ధర్మాన్ని ముక్తకంఠంతో తెలియజేశాయండి. ఇక దేవుడికి మరణం ఉండదు అని ఇంతకుముందు మనం అనేక వాక్యాల్లో చూసాము. ఋగ్వేదం 10వ అధ్యాయం 48వ సూక్తం 5వ మంత్రం, అహమింద్రోన పరాజిజ్ఞ ఇత్తనం న మర్చివే తస్తే కదాచన. నేను సర్వశక్తిమంతుడకు దేవుడు ఇంద్రుడను, నాకు ఓటమి లేదు మరియు మృత్యువు లేదు. ఇంద్రుడు అనగానే మనం సినిమాల్లో చూసిన ఇంద్రుడిని గుర్తు చేసుకోకండి, ఎందుకంటే ఆ పేరు నిజానికి పరమేశ్వరుడిది. ప్రతి మంచి పేరు కూడా పరమేశ్వరుడిదే. కానీ మనం పురాణాల కారణంగా ఒక్కో పేరుకి ఒక్కో రూపాన్ని ఏర్పరిచి చెప్పారు కాబట్టి ఇంద్రుడు అనగానే మనకి ఆలోచన అటు వెళుతుంది. కానీ ఇంద్రుడు అనే పేరు పరమేశ్వరుడిదండి. అథర్వవేదం 10వ మండలం 8వ సూక్తం 32వ మంత్రం, అంతి సంతం న జహతి అంతి సంతం న పశ్యతి దేవస్య పశ్య కావ్యం న మమార నజీర్యతి. ఎల్లప్పుడూ సమీపంలో ఉన్న దేవుడును ఎన్నడూ విడవలేము, విడిగా ఉండలేము. సమీపంలోనున్న అతనిని చూడలేము, ఆ దేవుని యొక్క కావ్యమును చూడుము. మరణించడు, జీర్ణము కాడు. బృహదారణ్యక ఉపనిషత్ 3వ మండలం 7వ సూక్తం 3వ మంత్రం చెప్తుంది, ఏషత ఆత్మ అంతర్యామి అమృత. అతి పవిత్రమైన పరబ్రహ్మ సజీవుడు, మరణము లేనివాడు. పరబ్రహ్మ అన్న పేరు ఇహమును ఉండడు, సృష్టికర్త అనే దానిని సూచించే పదం అండి అని గమనించాలి. అలాగే బైబిల్ కీర్తనలు 9వ అధ్యాయం 7వ వచనం, 1వ తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం,
రెండూ చెప్తున్న మాట, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన శాశ్వతుడు, శాశ్వతంగా మన అందరికీ స్వామి, ఈ సృష్టికే ఆయన యజమాని. కాబట్టే శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు అని చెప్పడం జరిగిందండి. ఖురాన్ 25వ సూర 58వ ఆయతలో, సజీవుడు ఎన్నడూ మరణించని వాడిని దేవునిపై నమ్మకం ఉంచు. కాబట్టి దేవుడు మరణాన్ని ఇస్తాడే తప్ప మరణానికి గురి కాడండి. ఈ విధంగా దేవుని యొక్క లక్షణాలను ప్రతి శాస్త్రము కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది. దీనిని బట్టి మీరు అనుకుంటున్న మహనీయులు దేవుడు అవుతారా, లేకపోతే దేవుడు పంపించిన వారు అవుతారా అనేది ఆలోచించాలండి. ఎవరికి ఇష్టమైన మహనీయుణ్ణి, ఎవరికి ఇష్టమైన గురువుని వారు అనుసరించాలి. కానీ ఎవరిని అనుసరించినా ఆరాధన మాత్రం ఆరాధనలకు అర్హుడైన ఆ పరమేశ్వరునికే చేయాలి, ఆ సృష్టికర్తకే చేయాలండి. ఇది కండిషన్, ఇది దేవుని ఆజ్ఞ. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.